నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే. సుధాకర్ రెడ్డి గారు, ఈ మధ్యకాలంలో తాటి బెల్లం గురించి ఎక్కువగా వింటున్నాం. హైవేల పైన ఎక్కువ జర్నీ చేసేటప్పుడు కూడా తాటి బెల్లం చాయ్ అని, తాటి బెల్లం కాఫీ అని చెప్పి ఎక్కువగా వింటున్నాం. ఇంకా మామూలుగా ఇట్లా బిల్లలుగా పెద్ద పెద్ద వ్యాన్లలో పెట్టి తాటి బెల్లం అని చెప్పి అమ్ముతుండడం, అది తీసుకొచ్చి పరగడుపున వేనీళ్ళలో కలుపుకొని తాగితే బాగుంటుందని చెప్పి ఇలా తీసుకునే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు. అసలు ఏంటి తాటి బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటి? మెయిన్ తాటి బెల్లం అంటే మనకు తిన్న ఫుడ్ని పూర్తిగా అరిగించి ప్రతి బాడీలో ప్రతి పార్ట్కి మనం తిన్న ఫుడ్ని బాడీకి పట్టుకునేలా చేస్తుందండి. అంటే బలాన్ని చేకూరుస్తుంది అనమాట. అంటే మామూలుగా కూడా తాటి బెల్లాన్ని భోజనం అయిపోయిన తర్వాత తింటారు. మధ్యాహ్నం తినండి, రాత్రి తినండి తింటారు. రాత్రి తింటే ఏంటంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం తిన్న ఫుడ్ని పూర్తిగా అరిగిస్తుంది అనమాట. అరిగించే గుణం బాగుంటుంది. దాంతోపాటు గట్ హెల్త్ బాగుంటుందండి. దానివల్ల ఎంత పరిణామంలో ఒక టీ స్పూన్ పరిమాణంలో తీసుకోవాలి. కామన్గా ఏంటంటే మీరు మంచి కోసం వేసారు ఏంటంటే బయట పెట్టి అమ్ముతారు, కుడకల కింద పెట్టి అమ్ముతారు. అంటే మోసం అని కాదు, కానీ యాక్చువల్గా ఒరిజినల్ బెల్లం అయితే మట్టికి మెత్తపడిపోతుంది అండి. వర్షం పడగానే మెత్తపడిపోతుంది. కొంచెం మెత్తపడినప్పుడు జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో కానీ దాంట్లో కానీ పెట్టుకోకపోతే కొంచెం పాడవుతుంది. అందు గురించి ఏంటంటే వర్షం పడగానే మెత్తపడతారని చాలా మంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. కొంతమంది మామూలుగా అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకలాగా మనకి నేనేం చేశానంటే తాటి బెల్లం అండి, ఇలాగే ఉంటుందండి బెల్లం. మరి ఇప్పుడు మనకు బయట అమ్మేవి ఇట్లుండవు. మామూలుగా అది కూడా చెప్తానండి. ఇది మామూలుగా తాటి బెల్లాన్ని ఏం చేస్తారంటే వండినప్పుడు ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ వేసేటప్పుడు అది స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ కాలం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే అరుగుదలకి జీలకర్ర సొంటి కలిపి ఇట్లా చేసి పెట్టుకుంటామండి. ఎవరైనా పేషెంట్స్ వచ్చినా ఎవరైనా ఉన్నా వాళ్ళ కంపల్సరీ సాయంత్రం భోజనం అప్పుడు తినమంటా ఉన్నాడు. తినడం వల్ల ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది, కంటి చూపు బాగా పెరుగుతుంది. మన హిమోగ్లోబిన్ ఎప్పుడైతే పెరిగిందో కంటి చూపు కూడా బాగా పెరుగుతుంది అండి. దాంతో పాటు ఏమవుతుంది, ఎముక బలం పెరుగుతుంది అండి. ఇది ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఈ తాటి బెల్లం తినడం వల్ల ఏమవుతుందంటే, ఈ విధంగా తినడం వల్ల ఏమవుతుందంటే లేడీస్లో గైనిక్లో డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ డేట్స్ వచ్చినప్పుడు అది మొత్తం క్లీన్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది అండి. అంటే జీలకర్ర సొంటి కలపడం వల్ల ఏంటంటే క్యారియర్ అనమాట బాగా పనిచేసే విధానం పెరుగుతుంది. ప్లస్ ఎవరైతే లేడీస్లో అలా హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుంది, వీళ్ళు మానకన్నా ఒక 3 months పాటు అలా తింటూ ఉంటే ఎముక బలం పెరుగుతుంది, కాల్షియం పెరుగుతుంది. ప్లస్ దాంతోపాటు గైనిక్లో చాలా మంది డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అప్పుడు డేట్స్ ఒక 3 or 4 daysలో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా క్లీన్గా ఉంటుంది అనమాట. అది దానికి బాగా ఉపయోగపడుతుంది అండి. ప్లస్ వాళ్ళకి మెన్స్ట్రువల్ టైంలో పెయిన్స్ ఉండటం అట్లాంటివి కూడా దీని వల్ల కూడా ప్రివెంట్ అవుతాయి అనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా మరి హిమోగ్లోబిన్ తగ్గడం వల్లే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అందు గురించి ఈ విధంగా ఏంటంటే బెల్లాన్ని పిల్లలకైనా మనమైనా ఈ విధంగా స్టోరేజ్కి ఉపయోగపడుతుంది. మామూలు రియల్గా తాటి బెల్లం అంటే మినిమం 9 లీటర్ల నుంచి 10 లీటర్లు ఆ నీర మరక్కాయిస్తే కేజీ బెల్లం తయారవుతుందండి. నీరా అదేంటంటే కొండ కట్టినప్పుడు పొలవ కన్నా సున్నం రాస్తారు. సున్నం రాసి దాన్ని వండుతారండి. 8 లీటర్లు కాస్తే కేజీ 9 నుంచి 10 లీటర్లు కాస్తే కానీ బెల్లం తయారవ్వదు. చాలా మంది ఏం చేస్తారంటే అమ్మటానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఇంత స్టోరేజ్ చేయలేరు వాళ్ళు. అందు గురించి ఏం చేస్తారంటే కొంచెం పాత బెల్లం కలుపుతారు. పాత బెల్లం కలపడం వల్ల ఏమవుతుందంటే కొన్నాళ్ళు స్టోరేజ్ ఉంటుందండి వాళ్ళకి. అమ్ముకుంటా స్టోరేజ్ ఉంటుంది. మోసం చేయాలని ఏం కాదు, కానీ వాళ్ళు అమ్ముకుంటా స్టోరేజ్ కావాలి కదా, అందుకని బెల్లాన్ని యాడ్ చేసేసి కొంచెం రేటు వేరియేషన్ తగ్గించి అమ్ముతూ ఉంటారు అనమాట. కానీ అది మంచిదే. చెరకు నుంచి వచ్చే బెల్లాన్ని తాటి బెల్లాన్ని కలిపి అమ్ముతారు. ఆ బెల్లం ఈ బెల్లం కలపడం వల్ల ఏమి నష్టమేమి ఉండదు. వాళ్ళు అమ్ముకోవాలంటే ఇప్పుడు 1 month 3 monthsలో అమ్మేసుకోవాలి. లేదంటే వర్షం పడిందని మెత్తపడిపోతుంది. మెత్తపడిందంటే సంవత్సరం పొడుగునా అమ్మలేరు వాళ్ళు. అందు గురించి ఏంటంటే కొంచెం బెల్లాన్ని యాడ్ చేసి అమ్ముతారు. అది కొంచెం రేట్ తక్కువగా అమ్ముతూ ఉంటారు అనమాట. కానీ బెనిఫిట్స్ ఏమి మిస్ అవ్వవు. అది ఒక 75% పనిచేస్తుంది. మనం ఏంటంటే ఆయుర్వేదిక అవగాహన ఉన్న వల్ల మనం దీంట్లో
నెయ్యి కలుపుకోవడం వల్ల పాడవదు అనమాట. ఓకే ఓకే. చాలా మంది కొనుక్కు తెచ్చుకుని దాన్ని ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోరు, లేకపోతే ఇలా నెయ్యి కలిపి పెట్టుకోరు. పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుంది, అది ఒక 2 months పాడైపోతే పాడేస్తారు అనమాట. అంటే స్మెల్ చేంజ్ అవ్వడం అట్లా ఏమన్నా అవుతుంది? కలర్ వైట్ గా ఫంగస్ కింద వస్తుంది. ఓ, వైట్ గా ఫంగస్ కింద వస్తుంది. అందు గురించి మీకు అది కూడా చూపిస్తాను కావాలంటే. ఏదండి? అలాగే ఎట్లా వస్తుంది ఫంగస్ కింద అన్నది ఉందా మీ దగ్గర? అది కూడా ఇట్లా వైట్ ఫంగస్ కింద వచ్చేది. అది అది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక పాడేస్తారండి. అది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. స్మెల్ కూడా మారిపోతుందా? టేస్ట్ ఉంటుంది, కానీ ఈ ఫంగస్ ఇట్లా వస్తే వాళ్ళు పాడేస్తారు 3 months వాళ్ళు. కానీ తాటి బెల్లాన్ని ఈ విధంగా మనం జీలకర్ర కొంచెం సొంటి కలుపుకొని నెయ్యి కలిపేసి పెట్టేసుకుంటే మీకు ఎన్ని సంవత్సరాలైనా పాడవదు. ఎంత బ్లాక్ అవుతుంటే అంత మెడిసినల్ ప్రాపర్టీస్ పెరిగిపోతూ ఉంటాయి. మనకు అది రావటం ఇప్పుడు మీరు అది అంటే ఎంత మాగితే అంటే ఎన్ని సంవత్సరాలు స్టోర్ అయ్యి ఉంటే అంత బెల్లానికి వాల్యూస్ పెరుగుతాయి. మనం పనిచేసే విధానం కూడా బాగా ఇది ఉంటుంది. ఇలాగ మనం జీలకర్ర సొంటి ఆవుని కలిపి పెట్టుకోవడం వల్ల అంటే పొద్దున్న లెగ్గానే వాత రోగాలు ఉండవు అన్నట్టు. వాతం అంటే పట్టేసినట్టు ఉండటం, అనీజీగా ఉండటం, యాక్టివ్నెస్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ యొక్క బెల్లం వల్ల తగ్గుతాయి. ఇది 365 రోజులు తీసుకోవచ్చు. సమ్మర్లో ఏంటంటే ఫుడ్ ఎక్కడ వాటర్ ఎక్కువ తాగుతారు, మళ్ళీ లూజ్ మోషన్ అవుతాయని తినరు బెల్లం చాలా మంది. ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి డైజెషన్ సరిగా అవ్వదు, బాడీ అంతా పట్టేసుకున్నట్టు ఉంటుంది. అలా ఉండడానికి హిమోగ్లోబిన్ పెరగడానికి, ఎముకల బలం పెరగడానికి, గట్టి హెల్దీగా ఉండటానికి అంటే శుభ్రంగా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అండి. పిల్లలు పెట్టడం వల్ల ఏంటంటే అది గ్రోత్ కూడా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో కాల్షియం హెవీ రిచ్ ఉంటుందండి. ఇది తిన్న ఫుడ్ అంతా అరిగించడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఇది ఇప్పుడు మనం నార్మల్ బెల్లం వాడే ప్రతి దగ్గర ఇది కలపకుండా ఉన్న బెల్లాన్ని వాడొచ్చా? తాటి బెల్లాన్ని వాడుకోవచ్చు, స్వీట్లలో వాడుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాన్ని వాడుకోవచ్చు. చాలా మంది కాఫీ టీలో మీరు చెప్పారు కదా, అలా కూడా తాగుతున్నారు, అలా కూడా తాగొచ్చు. ఇది మామూలుగా ఇలా తీసుకుంటాం వల్ల మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. చాలా మంది అవగాహన లేక ఏం చేస్తారు, కొనుక్కున్న తర్వాత బయట పెడతారు. బయట పెట్టిన తర్వాత అది కొంచెం ఫంగస్ కింద ఫామ్ అయితే వర్షం పడగానే మెత్తపడిపోతుంది అండి. ఇది గట్టిగా ఉన్నది మెత్తపడిపోయింది మీకు చూపించింది. అది ఏమైపోతుంది, అందు గురించి ఏంటంటే మనం అట్లా ఫ్రిడ్జ్ పెట్టుకోవడం కానీ, లేదంటే కొంచెం జీలకర్ర పొడి, సొంటి పొడి, కొంచెం నెయ్యి కలిపేసుకుని లేహ్యంలో చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అది ఇంకా అసలు ఫ్రిడ్జ్ లో ఇంకా పాడవదండి. అసలు ఫ్రిడ్జ్ లో 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలు పాడవదండి, ఇంక ఇట్లాగే ఉంటుంది. అప్పుడు మనకి ఎప్పుడైతే నెయ్యి కలిసిందో మనకి లూబ్రికేషన్ కూడా బాగుంటుంది మనకి ఈజీగా. మరి మీకు ఇంత తెలిసి అది ఎందుకు పాడు చేశారు? తెలుస్తుంది కదండి, వేరియేషన్ అన్నది తెలియాలి కదా చూపించాను. ఓకే ఓకే. అది కూడా ఫంగస్ అంటే పాడైనట్టు కాదు, మనం భయంతో వాడుకోం అనమాట. అది కూడా తెలుసున్న అది మేలు చేసే ఫంగస్సే. కాకపోతే ఏంటంటే ఎవరైనా కూడా బాగున్నది వాడుకుంటారు, బాగుంది వాడరు కదండి. మేలు చేసే ఫంగస్ అంటే అది ఇప్పుడు ఉసిరికాయ పచ్చడిలో పట్టిన తర్వాత వైట్ గా ఫంగస్ కింద ఫామ్ అవుతుంది, మళ్ళీ కలుపుతారు. ఇదే అంతే. కాకపోతే ఎట్లా వచ్చిందని మనం వాడటానికి భయపడతాం, ఇష్టపడం. ఈ విధంగా మనం నెయ్యి కలిపేసి పెట్టుకుంటే అసలు ఏం పాడవదు. ఇది ఇలాగ నెయ్యి కూడా అవకాశం లేని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడుకుంటూ ఉండాలి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక టాపిక్ లో పిల్లలకి బెల్లం రెగ్యులర్ గా ఇస్తుండాలి, ఐరన్ అన్నారు కదా, అట్లా ఆ బెల్లం ప్లేస్ లో మనం ఇది వాడచ్చు. ఇది గట్ హెల్త్ బాగుంటుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళు నులు పురుగులు రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవి రాకుండా ఉంటాయి. ఎముక బలం చిన్న ఏజ్ నుంచి బాగా డెవలప్ అవుతుంది. దీనివల్ల ఇక్కడ మనకి కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. బ్లడ్ ఇంప్రూవ్ అవటం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. పిల్లల్లో హెయిర్ గ్రోత్ కూడా పనిచేస్తుంది. దీని హెవీ రిచ్ కాల్షియం ఉండటం వల్ల మనకు బాగా పనిచేస్తుంది. ఐరన్ బాగా పట్టుకుంటుంది బాడీకి. హిమోగ్లోబిన్ తగ్గటం ఇట్లాంటి ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఉంటాయి. ఇది ఎవరైతే షుగర్ లోకి వెళ్ళిపోతుందో, హై పెరిగే వాళ్ళకి కాదు, కొంతమంది షుగర్ ఎప్పుడు లో ఉంటుంది. షుగర్ లోగా ఉన్న వాళ్ళకి రోజు నైట్ పడుకున్నప్పుడు 1 teaspoon అంటే లోకి వెళ్ళదు. పెరిగినా పర్లేదు కానీ తగ్గకూడదండి. లోకి వెళ్తే మొత్తం అంతా చెమటలు పెట్టి ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకు కూడా ఈ తాటి బెల్లం అన్ని విధాలుగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు లో షుగర్ ఉన్న వాళ్ళకి మీరు అన్నట్టుగా జీలకర్ర సొంటి కలపందా? ఇలా జీలకర్ర సొంటి కలపడం వల్ల బాడీకి బాగా అబ్జర్వ్ అవుతుందండి, బాగా పట్టుకుంటుంది. జీలకర్ర సొంటి ఎందుకు కలుపుతామంటే అరుగుదల శక్తిని పెంచుతూ మనకు బాడీకి పూర్తిగా పట్టుకోవడానికి జీలకర్ర సొంటి కలుపుతాం అనమాట. అందు గురించి ఈ రెండింటికి అంత ప్రత్యేకత ఉంటుందండి. ఈ విధంగా మనం వాడుకుంటే ఎక్కువ మెడిసినల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే అండి, నమస్తే. And for more videos
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.